కూడా ఆహ్వానిస్తున్నాం. సార్ వెల్కమ్ టు గ్యాస్. సలీం గారు వైరస్ ప్రొడ్యూసర్, వారిని కూడా దర్శకులు టిఎన్ దాస్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పేరు పేరిన ధన్యవాదాలు. మదయ్య గారు వెల్కమ్ టు గ్యాస్. మదయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. రాజవంశీ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ట్రైలర్ ను మా గురువు గారు అయినటువంటి సి కళ్యాణ్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. సార్ ఈ రోజు ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం మాకు నిజంగా చెప్పలేనంత సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. వారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్. థ్యాంక్ యూ సార్. లైట్స్ ఆపండి. ట్రైలర్ రిలీజ్ అన్న తర్వాత చేయండి సార్ ప్లీజ్. దళారి ట్రైలర్ రిలీజ్ ప్లీజ్. మా దళారి చిత్రం, దీన్ని మేము పిలవగానే వచ్చినటువంటి మా అతిథులు, ముఖ్య అతిథులు, ట్రైలర్ లాంచ్ చేసినటువంటి సి కళ్యాణ్ గారు, దామోదర ప్రసాద్ గారు, రామదాస్ గారు, అన్నగారు ప్రసన్న గారు, బాలాజీ నవలింగం అన్న గారు, శంకర్ గారు, ఇలా సలీం అన్న మాకు లాంచ్ చేసాం ఇప్పుడే. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సి కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమం నాకు తెలిసి ఉద్దేశించి మా సి కళ్యాణ్ గారు మాట్లాడుతారు. ఈ రోజు ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి సోదర సోదరులకి, పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం అండి. ఇప్పుడే దళారి సినిమా ట్రైలర్ చూసాం. మంచి మాస్ బేస్డ్గా ఉంది. రాజీవ్ కనకాల గెటప్ చాలా బాగుంది. శకల శంకర్ ఫైట్స్ ఎరుగు తీసినట్టున్నాడు. గోపాల్ రెడ్డి, అలానే వెంకటరెడ్డి ప్రొడ్యూసర్. అంటే వెంకటరెడ్డి గారు ముందు ఉండాలి. అదే కొత్త నిర్మాతని గోపాల్ రెడ్డి ముందుకు తీసుకొని వచ్చి మంచి మాస్ సినిమా తీసాడని అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు ఈ ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీ ఇంకా అభివృద్ధి చెందుతుందని మా అందరి నమ్మకం. డెఫినెట్గా మా వంతు సహాయ సహకారాలు ఏమున్నా, ఇటు దాము కానీ, ప్రసన్న కానీ, రామదాస్ కానీ, ఇండస్ట్రీలో మేము కొత్త వాళ్ళకే ఫస్ట్ సపోర్టింగ్ గా ఉండేది. ఎందుకంటే ఇండస్ట్రీ బాగుండాలంటే కొత్త నీరు రావాలి. ఆల్ ది బెస్ట్ డైరెక్ట్. థ్యాంక్ యూ. ఒక సొసైటీకి సంబంధించిన పాయింట్ కమర్షియల్ వేలో బాగా చెప్పినట్టు ఉందని అనిపించింది నాకు. డైలాగ్స్ కూడా కొన్ని బాగా మాసీగా ఉన్నాయి. సో మొత్తం టీమ్ మెంబర్స్ అందరికీ, ఆర్టిస్ట్ కి, టెక్నీషియన్ వచ్చిన ద బెస్ట్. 15 రిలీజ్ చేస్తున్నారు. సో మీకు గ్రాండ్ సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజీవ్ కనకాల వాళ్ళు ప్రధాన పాత్రల్లో చేసినటువంటి సినిమా మాస్ ఎపీల్ తోటి ఉంది. ఇప్పుడే మా కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. గోపాల్ రెడ్డి గారు డైరెక్టరు, ఆయన రైటరు. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ప్రొడ్యూసరు. ఎందుకంటే చాలా పెద్ద బడ్జెట్, అది 3.5 కోట్లు 4 కోట్లు పెట్టిన సినిమా అయితే మాస్గా ఉంది. ఇది 15వ తారీఖున రిలీజ్ అని రాత్రే మాకు ఇలాగా మా ట్రైలర్ రిలీజ్ ఉందండి, కళ్యాణ్ గారు కావాలంటే, నిజంగా కూడా కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కి ఇప్పుడు ఎంత లేట్ అవుతుందో నా వల్ల మిత్రులు కూడా ఇబ్బంది పడతారు. ఆయన వచ్చి లాంచ్ చేశారు. ఎందుకంటే చిన్న సినిమాను సపోర్ట్ చేయడం దాంట్లో కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నారు. అలాగే మా ప్రసన్న అన్న స్నానం చేసేవాడిని కూడా ఏంటన్నా 11 గంటలు అయిందంటే ఇమ్మీడియట్గా పరిగెత్తుకుని వచ్చారు ఆయన. ఎందుకంటే చిన్న సినిమా. అలా మా దాము గారు కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్న సినిమాకి మేము ఎన్నుకున్నాం. ఖచ్చితంగా ఆ రిలీజులు కానీ దేనికున్నా సరే, ప్రసన్న కానీ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే, మద్రాసు ఉంటాడు, ఒక్కోసారి బాంబేలో ఉన్నా సరే, ఏదో ఒక సహకారాన్ని ఖచ్చితంగా గోపాల్ రెడ్డి నువ్వు రాత్రి అడిగిన దానికి పూర్తి సహాయ సహకారం ఉంటుంది. అలాగే వెంకటరెడ్డి గారు జాతీయ సినిమా చూసి 15th మీ కొత్త నిర్మాత ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. మీ సినిమాకి సహాయ సహకారాలు కావాలని ఖచ్చితంగా మేము చేయడానికి కూడా మేమేం చేయగలిగితే చేస్తాం. మీ సినిమా విజయం సాధించాలని, అలాగే సకల శంకర్కి, రాజీవ్ కనకాలకి, అలాగే ఇతర ఆర్టిస్టులందరికీ మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దళారి అనే టైటిల్ ప్రతి ప్లేస్ లోనూ, ఒక రైతు ధాన్యం అమ్ముకోవాలంటే దళారి కావాలి, ఒక ఇల్లు అద్దెకి తీసుకోవాలంటే దళారి కావాలి. ప్రపంచంలో ఏ మూల చూసినా ప్రతి వాడుక పదం దళారి. అలాంటి టైటిల్ పెట్టారు. సో
టైటిల్ని ఎస్టాబ్లిష్ చేయకుండా టైటిల్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న టైటిల్ని పెడతాం అనేది గొప్ప విషయం. అట్లాగే కాస్టింగ్ చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నారు రాజీవ్ కనగల్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కాస్టింగ్ చాలా బాగున్నారు. ప్లస్ ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు సి కళ్యాణ్ గారు ఎప్పుడు చిన్న సినిమా ఉందంటే ఒక పెద్ద సినిమా పెద్ద ఈవెంట్ స్టార్స్ పెద్ద వాళ్ళకి రమ్మనమంటే సర్లే చూద్దాం అని చెప్పి 100 సార్లు పిలిస్తే వెళ్తాడు. అదే ఒక చిన్న సినిమా కబురు వస్తే చాలు కబుక్కుని కాకిలాగా వాలిపోతాడు. అలాగే మా దామోదర్ ప్రసాద్, అలాగే మా ముత్యాల రామదాసు డెఫినెట్గా డిస్ట్రిబ్యూటర్ సైడ్ సమస్యలుండా థియేటర్ సమస్యలుండా మాకు ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్స్ వైస్ ప్రెసిడెంట్గా ముత్యాల రామదాస్ గారు ఉన్నాడు. ఆయన పరిగెత్తుకుని వెళ్ళి మీకు డిస్ట్రిబ్యూషన్ సమస్యలు కానీ ఎగ్జిబిషన్ సమస్యలు కానీ ఆయన 100% తీరుస్తాడు. తీర్చకపోతే చెప్పండి, కొరడా పుచ్చుకుని కొడదాం. ఓకే. అలాగే మా బాలాజీ నాగలింగం, అలాగే మా శంకర్ డిస్ట్రిబ్యూటర్ బాలాజీ నాగలింగం పాపం నిండు మనసుతో ఆశీర్వదిస్తాడు, మంచి మనిషి. శంకర్ కూడా డిస్ట్రిబ్యూటర్గా బ్రహ్మాండంగా ఇచ్చేస్తాడు. ప్లస్ మా రాజవంశీ తను కష్టపడి ముందే అన్న కొంచెం తొందరగా రా అని చెప్పి వాయించేశాడు. సో రాజు కూడా ఉంటాడు. వీళ్ళందరూ ఇంతమంది నిండు మనసుతో ఇక్కడికి వచ్చి ఈ సినిమా ఆడాలని చెప్పి ఆశ్రయించేవాళ్లే కానీ వీళ్ళేదో పెదవులతో మాట్లాడేవాళ్ళు కాదు, మనసుతో మాట్లాడేవాళ్ళు. సో ఈ సినిమా డెఫినెట్ గా బాగా ఆడి మా గోపాల్ రెడ్డి గారు ఇంకా డైరెక్షన్ ఎక్కువ సినిమాలు ఇంకా చేయాలి, మా వెంకటరెడ్డి గారు ఇంకా కంటిన్యూ సినిమాలు చేయాలి. ప్లస్ ఈ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ కూడా సూపర్ సక్సెస్ గా ముందుకెళ్ళి వీళ్ళందరూ స్టార్స్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళా మేము వీళ్ళు స్టార్స్ అయ్యి వీళ్ళు పెద్ద సినిమాలు చేస్తే వాడాటికి కాకుండా మేము మళ్ళా చిన్న సినిమాలకి వచ్చేటట్టుగా ఆశీర్వదించుకొని కోరుకుంటూ సెలవు. ప్రతి ఒక తల్లి పొగిటి నొప్పుల వేదన అనుభవిస్తే పెళ్లిలో కూతురు కోసం అనుక్షణం తప్పిస్తూ ఉంటాడు తండ్రి. ఆ తండ్రి ఎప్పుడు గాని తన యొక్క బాధను కూతురు కనిపించకుండా ప్రతిరోజు అయ్యో తన బాధను అనుభవిస్తూ వచ్చిన వాళ్ళందరికీ సంతోషంగా అయ్యో నా కూతురు కానీ డబ్బులు పంచుతూ ఉంటాడు. అంతే తప్ప తన బాధను మాత్రం వ్యక్తం చేయడు. ఎందుకంటే తన కారణం తన కూతురు అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎంత బాధపడుతుందో, వెళ్ళేటప్పుడు నన్ను విడిచిపోలేదేమో అంత బాధగా తన కూతురు ప్రతి క్షణం తప్పిస్తూ ఉంటుంది. అలానే మేము కూడా ఈ 2 సంవత్సరాల కాలంగా ఒక కూతురులా పెంచుకున్నటువంటి మా దళారి సినిమా ఇవాళ మేము బయటకు తీసుకెళ్తున్నాం మా టైలర్ ద్వారా. ఇవాళ మాకు కూడా మా కూతురు బయటకు వెళ్తుంటే మాకు ఆవేదన ఉంది. ఏం ఆవేదన అంటే సంతోషకరమైన ఆవేదన. ఇది అందరు బాధతో నాకు అదైంది ఇదైంది పోయింది మాకు మంచి జరగలే అంటారు, కానీ మాకు సంతోషమైన ఆవేదన. మేము మా అత్తవారింటికి వెళ్ళినటువంటి మా బిడ్డ అందరి మన్నను పొందాలి, ఎలా ఉంటుందో నా బిడ్డ అన్నంత బరువు ఆవేదన మా గుండెల్లో ఉంది. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం మేము ప్రతిరోజు దీని సంతోషం. ఎందుకంటే మాకు అందరూ సహకరించారు. మా హీరో శంకర్ ఇలా అన్నా ప్లీజ్ అన్నా నేను రాలేకపోతున్నా, నేను ఊర్లో ఉన్నా, మీరు రెడీ రిలీజ్ చేయండి అన్న చెప్తే ఓకే అన్న నువ్వు ఎక్కడుంటే మంచిగా మాకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న శంకర్ అన్న, రాజు అన్న థ్యాంక్ యూ, శ్రీతేజ్ అన్న థ్యాంక్ యూ. మా సినిమాలో నటించిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి నేను పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇది నా సినిమా కాదు, మన సినిమా, మీ సినిమా అన్న. మీకోసం కష్టపడ్డారు. ఏదో ఇటుక పట్టిలో వ్యాపారం చేసుకున్నటువంటి వెంకటరెడ్డి ఇలా ఇక్కడ దాకా వచ్చి నన్ను సినిమా డైరెక్టర్ గా గుర్తించి నేను అనుకున్నా అని నాకు అన్ని రకాల సపోర్ట్ అందించింది అన్న. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అడవులు వెంకటరెడ్డి గారు. ఇది నా బాధ కాదు, మా సంతోషం. ఇది అందరు మాటలో బాధ ఉంది, కానీ ఇది సంతోషంగా చెప్తున్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. మీరు ఒక మాట ప్లీజ్. దామోదర్ ప్రసాద్ గారు, రామదాస్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, రామదాస్ గారు, బాలాజీ నాగలింగం మా గురువు గారు, శంకర్ డిస్ట్రిబ్యూటర్, మా టిఎన్ రాజు గారు, సలీమన్న వైరస్ ప్రొడ్యూసర్, రాజవంశీ మా మేనేజర్, మా గురువు గారు, అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వీళ్ళందరూ నాకు ఎవరు లేరు, శ్రేయాభిలాష్ దిగాలి స్టేరింగ్ సార్ ఎయిర్పోర్ట్ పోవాలి మా గురించి ఆగి సార్ సినిమా తీయడం ఎంత కష్టం అంటే చెప్పలేం. డబ్బుల పరంగా టైం పడాలి. తీసి ఒక 2 గంటలు చూసి ఇది బాగుందా లేదా అని నిర్ణయించే ప్రేక్షకులు వాళ్ళ గురించి
ఒక ప్రేక్షకుని స్థాయిలో కూర్చుండి ఆలోచించి సినిమా తీసినాం. దీని వెనక టెక్నీషియన్స్ అందరు సహకరించారు, ఆర్టిస్టులు కూడా పాపం వాళ్ళు అనుకున్న టైంకి వచ్చి వాళ్ళు సహకరించారు. మా హీరో శంకర్ ఉండేది, నేను షూటింగ్లో బయటకు వెళ్ళిపోయాడు. అందరు షూటింగ్స్ ఉన్నాయి, అందుకే ఈ స్టేజ్ మీద ఆర్టిస్ట్ లెవెల్ లేరు. వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం ఆనందం ఉంటుండే. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మీ అందరికీ శిరసించి నమస్కరిస్తున్నాను. నేను ఈ సినిమాను బయట తీసుకోవాల్సింది మీరే. మీరు కూడా దళారులే, మధ్యవర్తిత్వం వహించాలి. దళారంటే చెడ్డోడు కాదు, దళారంటే మంచోడే. వ్యవసాయ రంగం నుంచి రాజకీయాలు నడిపే ప్రభుత్వాల వరకు దళారులు ఉన్నారు. ఈ దళారు వ్యవస్థ ఏందనేది మేము కళ్ళ కట్టినట్టు మా డైరెక్టరు ప్రతి నిమిషం కష్టపడి బాగా రావడానికి ఎన్నో రకాలుగా నా మీద కూడా అరుస్తూ అట్లా కాదు ఇట్లా అని, అంటే నా బావ కొరకే. ఏ డైరెక్టర్ అయినా సీన్ అయిపోగానే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఎండ తోడుండి రిలీజ్ వరకు తీసుకోపోయేటందుకు రాత్రి పోవాలి కష్టపడుతున్నాం. మీరందరూ సహకరించారు అంతే. నేను 1974 నుంచి ఫీల్డ్లోనే ఉన్నా. అన్ని కష్ట సుఖాలు మనం గుండెల్లోనే పెట్టుకోవాలి, బయటికి మాత్రం వికసించే మల్లెపూలాగా ఎప్పుడు ఉండాలి. నేర్చుకో, ఫ్లాప్ వచ్చినా భయపడకు, గెలిచినా ఆనందపడకు. వీళ్ళందరూ ఎప్పుడు పేరున మేము వెనకాలే ఉంటాం, వీళ్ళు ఎప్పుడో ప్రస్తుతం వాళ్ళు ముందు ఉంటారు. వాళ్ళే మనల్ని పైకి తీసుకెళ్ళారు. మేము సాగిరపో ప్రొడక్షన్స్ పెట్టి 50 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు లోటు లేకుండా కష్ట సుఖాలు ఒడిదుడుకున్నా గుండెల్లో పెట్టుకోవాలి, బయటికి మాత్రం నిర్భయంగా ధైర్యంగా ముందుకెళ్ళాలి. సక్సెస్ మన వెంట వస్తుంది, తప్పకుండా వస్తుంది. అలాగే మా గోపాల్ రెడ్డి తమ్ముడు వాళ్ళ బాధని చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు. భయపడుతున్నామ్మా, సక్సెస్ ఎప్పుడు వస్తుంది, మీకేం కావాలని నేను చేసి పెట్టాను, ఓకేనా? అలాగే మా శంకర్, రాజు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరేం భయపడద్దు. ఈయన కూడా మంచి సినిమా తీశాడు ఇదే హీరోతో, మా మిత్రుడు వైరస్ అనే సినిమాని. కాబట్టి ఓటమిలో గెలుపులు వస్తుంటాయి, దానికి ఎప్పుడు భయపడకూడదు. ప్రసాళ్ళు తలుచుకున్నారంటే చిన్న సినిమాను కూడా పెద్ద లెవెల్లో చెప్తారు. మీరందరూ ప్లీజ్ సహకరించండి. ఆయన ఆవేదన విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. జై సార్. చాలా కష్టపడి సినిమా చేశారు. ట్రైలర్ లాగానే సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుని కోరుకుంటున్నాను. కొంచెం ఎమోషన్ అట్మాస్ఫియర్ వచ్చేసింది ఇక్కడ. అయినా మీరందరూ దాన్ని క్యాచ్ చేసి బాగా పబ్లిసిటీ చేసి సినిమా చాలా సూపర్గా ఉంది. దళారీ వ్యవస్థను విడమర్చి చాలా బాగా చెప్పారు. ఆయన మన మిత్రుడే, గోపాలరెడ్డి గారు, వెంకరెడ్డి గారు కానీ వీళ్ళందరూ మన మిత్రులే. సో సినిమా అనేది తీయడం ఎంత కష్టమో అంతకన్నా కష్టం రిలీజ్ చేసుకోవడం. సో వాళ్ళు రిలీజ్ వరకు వచ్చారు కాబట్టి మీరందరూ ఆశ్రయించి కొంచెం ఉన్న దాంట్లో బూస్టప్ ఎక్కువ చేసుకొని సహకరిస్తే అందరూ బయటపడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సినిమా మటుకు సూపర్గా ఉంటుంది. చాలా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ న్యాయం చేశారు. ఇప్పుడు మీరు చూశారు కాబట్టి దాన్ని కొంచెం ప్రమోషన్ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ వహించేసి చిన్న సినిమాలకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా వీళ్ళందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ, చాలామంది మంచి మనసుతో వచ్చారు. సో అందుకే ఎమోషన్ అట్మాస్ఫియర్ వచ్చేసింది. కష్టపడేది అందరికీ ఉంటుంది, ఆ కష్టాన్ని గట్టెక్కించేది ఇక లాస్ట్గా భగవంతుడి బయట వేస్తాం. ఆ ప్రేక్షకులు భగవంతులు అంటే ప్రేక్షకులే. సో చూసి ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వృత్తిపరంగా నేను ఒక అర్చకుడిని అయినప్పటికీ కూడా ఈ సినిమాలో ఆకృతి క్రియేషన్స్ ద్వారా నిర్మించినటువంటి దళారీ సినిమాలో ఎడవెల్లి వెంకటరెడ్డి గారు, డైరెక్టర్ కాచేడి గోపాల్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఈ యొక్క సినిమాలో నేను కూడా చిన్న రోల్ చేశాను. దళారీ అనే టైటిల్ మన నిత్య జీవితంలో ఉండేటువంటి ఒక వ్యవస్థ. దేవుడికి భక్తుడికి మధ్యలో అర్చకుడు ఏ విధంగా అయితే దళారిగా ఉంటాడో, సమాజంలో ప్రతి జరిగేటువంటి వ్యవస్థకు
ఒక దళారి ద్వారా వ్యవహారం జరగడం అనేది సర్వసాధారణం. ఈ యొక్క దళారి ద్వారా సమాజంలో జరిగేటువంటి ప్రతి వ్యవస్థకు కూడా ఒక సందేశాత్మకమైనటువంటి మెసేజ్ని ఈ యొక్క సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు మనకు అందించారు. ఈ సినిమాలా కాకుండా మన నిత్య జీవితంలో మనం చూస్తున్నటువంటి వ్యవహారాలలో మనతో మమేకమై ఉంటుందనేది నా యొక్క భావన. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అదేవిధంగా ప్రేక్షకులకు అందరూ కూడా ఈ యొక్క దళారి సినిమాను సర్వదా ఆదరించి కొత్తగా వస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్కు, తర్వాత డైరెక్టర్లందరికీ కూడా సహాయ సహకారాలు మీ ద్వారా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ మీ అందు ఉంటాయి, మా యొక్క అనుగ్రహము అనేక మంగళాశాసనాలు మీ అందు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు దయా. నేను దళారి మూవీలో విలన్ గా యాక్ట్ చేశానండి. ప్లేడ్ యాజ్ నెగటివ్ క్యారెక్టర్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. మూవీ బాగా సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మీడియా మిత్రులకి మరియు ఇది చేసినటువంటి పెద్దలకి మరియు దర్శకుడు గోపాల్ రెడ్డి అన్నకి, ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి అన్నకి మరియు సలీం భాయ్, టిఎన్ రాజు గారికి అందరూ కూడా నా కృతజ్ఞతలు. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మంచి పేరు రావాలని కోరుకుంటూ మా దేవుని కోరుకుంటున్నాను. అట్లాగే మీడియా మిత్రులు బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ దళారి లైన్ ప్రొడ్యూసర్. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మా సినిమా దళారి డిసెంబర్ 15వ తారీఖు నాడు థియేటర్లోకి వెళ్ళిపోతుంది. చిన్న సినిమా నిర్మాతలు చిన్న సినిమాలు నిర్మిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. మా వంతు పాత్రగా మేము సినిమాను తీసినాం. దాన్ని డిసెంబర్ 15 రోజు థియేటర్కి తీసుకుపోతున్నాం. మీడియా ద్వారా మీరు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, ఏదైనా అద్భుతం జరుగుతుంది. సినీ రంగంలో అంటే చిన్న నిర్మాత కనుక మంచి బడ్జెట్ వస్తే సినిమాలు చేస్తూ వెళ్తూ ఉంటే సినీ రంగం బాగుంటుందని చెప్పేసి దానిలో మీ వంతు పాత్ర మీరు అందరూ పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సినిమా డిసెంబర్ 15 నాడు మీరు అందరూ థియేటర్లకు వెళ్ళి మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనిల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్. ఇది రిలీజ్ కాబోతుంది 15కి. కాబట్టి అందరికి కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అండ్ అన్నగారికి ఇంకా బెస్ట్ గా చెప్తున్నాను. ఇంకా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి, సక్సెస్ఫుల్ గా ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా చేయాలని కోరుకుంటూ అందరికి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్. ఆయన ఇంటర్నేషనల్ లో చాలా మేకప్ చేసినటువంటి ఆర్టిస్ట్. భవ్య మా అసోసియేట్. సర్ప్రాక్ ని అప్కమింగ్ హీరోయిన్ మా నెక్స్ట్ సినిమాలో మేము అనౌన్స్ చేస్తున్నాం. కానీ ఇది వద్దు, ఇప్పుడు 2 మాటలు ఆల్ ది బెస్ట్ చెప్తుంది. చాలా బాగుంది. అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా థ్యాంక్స్. ఇట్లా సపోర్ట్ చేస్తే అందరికీ కూడా ముందుకి బాగా వస్తారని. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ దళారి సినిమాని 15వ తారీఖున థియేటర్లో చూసి మీరు హిట్ చేస్తారని ఆశిస్తూ ప్రేక్షకుల్ని మరియు మీడియా మిత్రులు, ప్రేక్షకులు తీసుకెళ్ళేది మీరే కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ దళారి టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రసాద్ ఈశ్వర్ కమ్ అది గ్రూప్ ఫోటోలకు రావాలి. ఈ మూవీ చేయడానికి వెంకటరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటలోనే వాళ్ళ యొక్క కష్టం ఏంటనే తెలిసిపోతుంది. ఈ మూవీ పైన వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనే తెలిసిపోతుంది. కనుక భవిష్యత్తులో వీళ్ళు గొప్ప డైరెక్టర్లు కావాలని, గొప్ప ప్రొడ్యూసర్లు కావాలని, ఈ సినిమా మంచిగా ప్రేక్షకులందరూ ఆదరించి మంచి మూవీ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఒక్క నిమిషం ఎవరు కావాలో చెప్పు. ఓల్డ్ సినిమాలో పని చేసాం. లుక్ కెమెరా లుక్ కెమెరాలు తీయగానే తీస్తాను. ఓకే కెమెరాలు తీసేస్తారు. ఒక్క తీస్తా. ఓకే రైట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.